హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మేతి పరాటాను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలను యాడ్ చేయండి. ఈ గార్లిక్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మీ రుచికి తగినట్లు 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మెంతి కూర చేదుగా ఉంటుంది కాబట్టి ఈ డ్రై మ్యాంగో పౌడర్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న 1 కప్పు మెంతి కూరను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ మెంతి కూరకు 1/2 కప్ శనగపిండిని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ మెంతి కూర కొంచెం చల్లారిన తర్వాత 2 కప్పుల గోధుమ పిండిని వేసి మసాలాలన్నీ గోధుమ పిండికి బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండినంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో పిండిని తీసుకొని పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చపాతీలు ఎలా రోల్ చేసుకుంటారో అలాగే చేయండి. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ మేతి పరాటాను వేయండి. ఈ మేతి పరాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన తర్వాత ఆయిల్ను అప్లై చేయండి. మీరు చపాతీలను ఏ విధంగా చేస్తారో అదే విధంగా 2 సైడ్లు ఆయిల్ అప్లై చేసి ఫ్రై చేసుకోండి. ఎప్పుడూ చేసే రెగ్యులర్ చపాతీలు లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా మెంతి కూరను యాడ్ చేసి పరాటాను చేసుకోండి. మెంతి కూరని ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల అసలు చేదు అనేది ఉండదు. మెంతి ఆకులలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతి ఆకులను వారానికి 2-3 సార్లైనా క్రమం తప్పకుండా తీసుకోండి. గుండెకు చాలా మంచిది, షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా మేతి పరాటాలాగా చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ మేతి పరాటాలను దాల్ తడకా కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ మేతి పరాటా మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.